నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అన్న, ఆయన సినిమాలు అన్న దాసరి నారాయణరావుకు ఎంతో ఇష్టం. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏర్పడిన ఈ అభిమానం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. తన అభిమాన నటుడిని దగ్గర నుంచి చూడడం కోసం పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తికి తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నిజంగా అపూర్వమైన విషయమే. అక్కినేని దాసరి కాంబినేషన్కు శ్రీకారం చుట్టి వీరిద్దరి కలయికలో ఎన్నో అద్భుత చిత్రాలు రావడానికి దేవదాస్ మళ్ళీ పుట్టాడు చిత్రం వేదిక అయింది. తెలుగులో ట్రాజడీ కింగ్ అంటే అక్కినేనే. ఎన్నో చిత్రాల్లో ఆయన భగ్న ప్రేమికుడిగా నటించి అభిమానుల ప్రశంసలు పొందారు. అక్కినేనికి ఉన్న ట్రాజడీ కింగ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని దాసరి చేసిన వినూత్న ప్రయత్నం దేవదాసు మళ్ళీ పుట్టాడు. అక్కినేని నట జీవితంలో ఓ కలికితురాయి దేవదాసు చిత్రం. ఆనాటి కట్టుబాట్లు, అవి ఏర్పరిచిన ఇనుప చట్రం, అందులో ఎమడలేక కోరికలు తీరక దేవదాసు చిత్రంలో కొన్ని పాత్రలు మరణించాయి, మరికొన్ని అలాగే మిగిలిపోయాయి. పోయిన వాళ్ళు తిరిగి పుడితే మిగిలిన వాళ్లను మళ్ళీ కలుసుకుంటే ఎలా ఉంటుందనేది నిజంగా కొత్త ఆలోచన. అప్పటికే వైవిధ్యమైన కథాంశాలు ఎన్నుకుని ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న దాసరి దేవదాసుని మళ్ళీ పుట్టించడానికి సిద్ధమయ్యారు. తన ఆలోచనని అక్కినేనితో పంచుకుంటే ఆయన కూడా చాలా బాగుందని అభినందించారు. పాత దేవదాసు చిత్రంలో పార్వతిగా నటించిన మహానటి సావిత్రి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఐడియా అద్భుతంగా ఉందని ఆవిడ ఎంకరేజ్ చేశారు. పార్వతి పాత్రను మరోసారి పోషించడానికి ఆమె సరేనన్నారు. దేవదాసు చిత్రంలో పార్వతి మరణించినట్లు చూపించలేదు. అందుకే ఇంకా ఆమె జీవించే ఉంటుందన్న ఊహకు ఊపిరి పోసి ఆ పాత్రను దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రంలో ప్రవేశపెట్టారు దాసరి. మిగిలిన సినిమాలు పక్కన పెట్టి ఓ 2 నెలలు కథా చర్చలు జరిపి కథకు ఒక రూపం తెచ్చారు దాసరి. ఇక డైలాగులు రాయడమే తరువాయి. ఈలోపు మిగిలిన నటీనటుల ఎంపిక ప్రారంభించారు దాసరి. హీరోయిన్గా వాణిశ్రీని ఎన్నుకున్నారు. గత జన్మలో చంద్రముఖి పాత్ర అనేది సెకండ్ హీరోయిన్గా జయప్రదం తీసుకున్నారు. 1977 సెప్టెంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోలో దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రం షూటింగ్ ప్రారంభించారు దర్శకరత్న దాసరి. ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఒక తమాషా సంఘటన జరిగింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. అక్కినేనికి షూటింగ్ ప్రారంభించడానికి ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆయన ఇంటి దగ్గర చదువుకుని రిహార్సల్స్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి సెట్టుకు వచ్చేవారు. కానీ దాసరి స్కూల్ ఇది కాదు. సెట్లోకి వచ్చిన తర్వాతే డైలాగులు రాయడం ఆయనకు అలవాటు. ఆయన పద్ధతిలోనే 2 రోజులు షూటింగ్ జరిగింది. 3వ రోజున అసోసియేట్ డైరెక్టర్ రమణబాబుని పిలిచి స్క్రిప్ట్ గురించి అడిగారు నట సామ్రాట్ అక్కినేని. ఏదో సాకు చెప్పి తప్పించుకోవాలని చూసిన అక్కినేని రమణబాబుని వదలలేదు. సెట్లో రమణబాబు కనిపిస్తే చాలు కథ గురించే, స్క్రిప్ట్ గురించి అడిగేవారు అక్కినేని. ఈ విషయం దాసరికి చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం ఒక పక్క, స్క్రిప్ట్ ఇవ్వకపోతే అక్కినేని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే ఆందోళన మరో పక్క ఉండడంతో ఎటూ చెప్పలేక కొన్ని రోజులు సతమతమయ్యారు రమణబాబు. తను ఉండే అన్నపూర్ణ హోటల్ నుంచి స్టూడియోకు కారులో వెళుతూ దారిలో ఆ రోజు తీయాల్సిన సన్నివేశాలను డిక్టేట్ చేసేవారు దర్శకరత్న దాసరి. స్టూడియోకు వెళ్ళిన వెంటనే ఆ సీన్లు ఫెయిర్ చేసి లైటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యేలోపు రెడీ చేసేవారు రమణబాబు. ఒకరోజు కారులో వస్తుంటే రేపు తీయాల్సిన సీనును కూడా మీరు ఇప్పుడే చెప్పేసి రెడీ చేస్తాను సార్ అని ధైర్యం చేసి దాసరిని అడిగారు రమణబాబు. ఏ స్క్రిప్ట్ ఇవ్వమని నాగేశ్వరరావు అడిగారా అని ప్రశ్నించారు దాసరి. రమణబాబు కంగారు పడి, లేదు సార్, సెట్లోకి వెళ్ళగానే మనం ఇచ్చేస్తే బాగుంటుందని అంటూ నసిగారు. దాంతో అక్కినేని స్క్రిప్ట్ గురించి అడుగుతున్నారని దాసరికి అర్థమైంది. కానీ ఏమీ అనలేదు. రోజుల సీన్ను డిక్టేట్ చేయలేదు. రమణబాబుకి టెన్షన్ ఎక్కువైంది. స్టూడియోలో కారు దిగగానే అక్కినేని కనిపించారు.
ఆయన్ని తప్పించుకుని సెట్లోకి వెళ్ళారు రమణబాబు. కాసేపటికి అక్కినేని సెట్లోకి వచ్చారు. దాసరి కూడా సెట్లోకి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి సీన్ గురించి మరోసారి అడిగారు రమణబాబు. ఏమిటయ్యా సీన్ పేపర్ అంటూ వెంటబడుతున్నావు, ఎవరన్నా అడిగారా అని ప్రశ్నించారు దాసరి కొంచెం కోపంతో. లేదు సార్ అన్నారు రమణబాబు. చూడు, నువ్వు డైలాగుల కోసం టెన్షన్ పడకు. సెట్లోనే నేను డైలాగులు రాస్తానని నా నిర్మాతలందరికీ తెలుసు, నాగేశ్వరరావుకి తెలుసు. క్వాలిటీ కోసం, మంచి మూడుతో రాయడం కోసం నేను అలా చేస్తానని అందరికీ తెలుసు. ఇలా చేయడం వల్ల నన్ను ఎవరు తీసుకోరు, సినిమాలు రావు అనే భయం నాకు లేదు. నా పద్ధతి నచ్చిన వాళ్లే నాతో సినిమాలు తీస్తున్నారు, అందుకు ఇష్టమైన వాళ్లే నటిస్తున్నారు. అందుకే స్క్రిప్ట్ కోసం నువ్వు టెన్షన్ పడి నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని సెట్లో అందరికీ వినిపించేలా గట్టిగా చెప్పారు దాసరి. అక్కినేని కూడా ఈ మాటలు విన్నారు. కాసేపటి తర్వాత ఆయన రమణబాబుని పిలిచి, ఏమో అనుకున్నాను కానీ మీ గురువు చాలా తెలివిగలవాడయ్యా, తన మాటలు నాకు కూడా వినపడాలని అంత గట్టిగా చెప్పాడు. ఆయన చెప్పింది నిజమే. దాసరి స్టార్ డైరెక్టర్ అనే నిర్మాతలు ఆయన డేట్స్ కోసం తిరుగుతున్నారు, మేము నటిస్తున్నాం. డైరెక్టర్గా ఆయన కావాలనుకున్నప్పుడు ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించాలి. అంగీకరించే మేము నటిస్తున్నాం. సారీ రమణబాబు, ఈ రోజు నుంచి స్క్రిప్ట్ అంటూ నిన్ను వేధించను. నేను పెట్టే టెన్షన్ తట్టుకోలేక ఆయన అడిగి ఉంటావు. ఆయన సమాధానం చెప్పింది నీకు కాదు, నాకు అన్నారు అక్కినేని. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ సాఫీగా సాగింది. 1978 మార్చి 23న దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రం విడుదలయ్యింది. భారీ అంచనాలు ఉండటంతో తొలి రోజునే 3 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది. విజయవాడ శ్రీనివాస మహల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.